రాష్ట్రానికి కీలకమైన 2 రైల్వే లైన్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరచిపోయారని బీఆర్ఎస్ సీనియర్ వినోద్ కుమార్ ఆక్షేపించారు. హైదరాబాద్ నుంచి అమరావతికి గ్రీన్ ఫీల్డ్ రోడ్డు ఏపీ విభజన చట్టంలోనే ఉందని పేర్కొన్నారు. ఆదిలాబాద్కు నిజాం కాలం నాటి రైల్వే లైనే ఇప్పటికీ ఉందని పేర్కొన్నారు. ఇక హుజురాబాద్ మీదుగా కరీంనగర్ నుంచి కాజీపేటకు రైల్వే లైన్పై చర్చించలేదని, కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు శ్రద్ధ పెట్టి ఈ లైన్లు పూర్తి చేసేలా చూడాలని అన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి సీఎస్ దక్షిణ మధ్య రైల్వే జీఎంకు లేఖ రాసినట్లు తెలిపారు. ఆదిలాబాద్కి రైల్లో వెళ్ళాలంటే మన సికింద్రాబాద్ నుండి బయలుదేరి నిజామాబాద్కి వెళ్ళి మళ్ళీ మహారాష్ట్రలోకి వెళ్ళి మహారాష్ట్ర నుండి మన ఆదిలాబాద్కి పోతుంది రైలు. అరే ఇది కరెక్ట్ కాదు కదా. మన ఆదిలాబాద్ జిల్లా హైదరాబాద్ రావాలంటే మహారాష్ట్రకి వెళ్ళి మహారాష్ట్ర నుండి మళ్ళీ మన దాంట్లో అడుగు పెట్టాలి. ఇది కరెక్ట్గా లేదని చెప్పి మేము వెళ్ళి రైల్వే శాఖ దగ్గరికి వెళ్ళి మరి సర్వే చేయించినాం, డిపిఆర్ చేయించినాం. 137 కిలోమీటర్ల మరి అది ఆదిలాబాదు నిర్మలు ఆర్మూర్కి వస్తుంది. సరే ఇంకా ఆర్మూర్ నుండి మంచిగా డైరెక్ట్గా మనకు హైదరాబాద్ దాకా రైల్వే లైన్ ఇప్పుడు ఉండనే ఉన్నది. మరి ఇది వేయాలి అని చెప్పి చాలా సీరియస్గా ప్రయత్నం చేసాము. దాని గురించి నిన్న అసలు ప్రస్తావించలేదు. ఇంకా రెండోది కరీంనగర్ నుండి కాజీపేట్కి హుజురాబాద్ నుండి అది కేవలము 54 కిలోమీటర్లే ఉంటుంది. ఒక చిన్న స్మాల్ మిస్సింగ్ లింక్ ఇది. ఈ రెండు అయితే ఏమవుతుందంటే అంటే ఉత్తర తెలంగాణలో ఉన్న 10 జిల్లాలకి ఒక పెద్ద కనెక్టివిటీ. మరి నిన్న అంత పెద్ద రివ్యూ మీటింగ్లో చర్చించకపోవడం వల్ల ఏమర్థమవుతుంది? తెలంగాణ సమస్యల్ని తెలంగాణ కళ్ళతోని తెలంగాణ మనసు పెట్టి తెలంగాణ గుండె పెట్టి ఆలోచించాలి.